హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెసీ లాగ్స్ అండ్ కుకింగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఈరోజు మనము రాతి గుండెల కూర చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రాతి గుండెల కూర చేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇవి చికెన్వి రాతి గుండెలు ఫ్రెండ్స్. ఇవి బాగా క్లీన్ చేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి కడిగినాను. ఇప్పుడు దీన్ని మనము దీంట్లో ఇట్లనే డేక్షలోనే స్టవ్ మీద పెట్టుకుందాము. కడిగాను కదా, కొద్దిగా వాటర్ ఉంటుంది దాంట్లో. మనం దీనిని ఉడికించుకోవాలి ఉప్పు పసుపు వేసి. స్టవ్ వెలిగించుకొని ఈ డేష్ ఇట్లనే పెట్టుకుందాము. ఇవి ఫస్ట్ ఉడికించుకుందాము. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి 1/2 kg తీసుకున్నాను రాతి గుండెలు. దీనికి సగం స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, లా ఉప్పు. ఇవి ఉప్పు పసుపు మిరియాల పొడి వేసి ఉడికించుకోవాలి. చూడండి, 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందాం మనం. ఇది కలుపుకున్నాక మిరియాల పొడి వేసుకుందాము. ఇలా ఉడికించుకుంటే ఇవి స్మెల్ రావు. ఇలా కలుపుకున్నాక మనం దీంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా మిరియాల పొడి చిన్న స్పూన్తో వేస్తున్నాను. ఇది మనకు స్మెల్ రాకుండా ఉంటుంది మిరియాల పొడి వేసుకుంటే. ఇప్పుడు మిరియాల పొడి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. చూడండి, నీళ్ళు ఏమి వేయలేదు, నీళ్ళు ఉడుతున్నాయి అవే. ఇవి బాగా నీళ్ళని ఇమిడిపోయిన వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మీకు ఇది ఉడకలేదంటే ఇంకొంచెం వాటర్ వేసి ఉడికించుకోండి, లేదంటే ఇట్లనే ఉడుకుతాయి అవి. ఉడికినాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఉడుకుతున్నాయి, చూపిస్తాను. చూడండి, ఇంకొద్దిగా నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనము ఉడికించుకుందాము. ఆ లోపల మనము ఉల్లిగడ్డలు కట్ చేసుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందాము. మనం 1/2 kg రాతి గుండెల్లోకి 2 ఉల్లిగడ్డలు, 4 చిన్న టమోటాలు, కొద్దిగా కరివేపాకు ఇవి కట్ చేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం నీళ్ళని ఇంకిపోయినాయి. మనం దీంట్లో ఆయిల్ కూడా ఏం వేయలేదు. ఈ రాతి గుండెలకు ఉన్న కొవ్వే ఇట్లా ఆయిల్ మాదిరి వచ్చేసింది. ఇప్పుడు ఇది పక్క పెట్టుకొని మనం బాల పెట్టుకుందాము. బాల పెట్టుకొని తాలింపు వేసుకుందాము. ఇవి పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ మీద మనం బాల పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. బాలలో తడంతా పోయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఒక 4 స్పూన్లు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, 4 స్పూన్లు ఆయిల్ వేసినాను. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము కరివేపాకు వేసుకుందాము. నూనె కాగింది. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ నూనెలో మగ్గాలి. ఇవి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలాగే మగ్గించుకుందాం దీనిను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గాలి బాగా. ఇవి అప్పుడే కలర్ చేంజ్ అవుతున్నాయి. చూడండి, బ్రౌన్ కలర్ వస్తున్నాయి లైట్గా. ఇలా వచ్చినప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి టమాటాలు కూడా. ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాము.
చూడండి ఇట్లా సన్నగా కట్ చేసిన టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలి. మనము హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఇట్లనే వదిలేద్దాం. ఇవి ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఆల్రెడీ మనం దాంట్లో వేసినాం కాబట్టి రాతి గుండెలలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుందాం. దాంట్లో సగం స్పూన్ ఉప్పు వేసినాం కదా మనము. దీంట్లో కొద్దిగానే ఈ కొద్దిగానే వేసుకోవాలి. ఎందుకంటే ఈ టమాటాలకు, ఉల్లిగడ్డలకు కొంచెం ఉప్పు పట్టాలి కాబట్టి కొద్దిగా లైట్గా ఉప్పు వేసాను. మనం దీంట్లో ఉప్పు వేసుకోకుండా ఇవి సప్పగా ఉంటాయి, అవి ఉప్పుగా ఉంటాయి కొద్దిగా. కాబట్టి లైట్గా ఉప్పు వేసుకోవాలి దీంట్లో కూడా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు 2 దానిలో పసుపు వేసంటే దానికి సపరేట్, దీనికి సపరేట్ అనమాట. కొద్దిగానే పసుపు. ఇప్పుడు ఇవి బాగా మగ్గించుకుందాము. ఇవి మగ్గాక కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. దీంట్లో కొద్దిగా మగ్గనివ్వండి. ఇవి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు మగ్గాయి. ఇప్పుడు మనం దీంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. కూర తక్కువ కాబట్టి మనము అల్లం పేస్ట్ కూడా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకొని దీంట్లో కొబ్బరి పొడి అవన్నీ వేసుకుందాం. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మగ్గిపోయాక మన స్టవ్ సిమ్లో పెట్టుకొని దీంట్లో కొబ్బరి పొడి వేసుకుందాము. 2 స్పూన్లు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఒక స్పూన్ కారం వేస్తున్నాను. ఈ ఆశీర్వాద్ కారం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా చెక్క లవంగాల పొడి, సగం స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుందాము. దీంట్లో నీళ్ళు ఇప్పుడే వేయకండి. ఇది బాగా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో రాతి గుండెలు వేసుకుందాము. ఇప్పుడు మొత్తం దీంట్లో వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న గ్లాస్కు వాటర్ వేయండి దీంట్లో. ఎందుకని ఈ మసాలా అంతా ఈ రాతి గుండెలకు పట్టుకోవాలి కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈ కొద్దిగా నీళ్ళే చిన్న గ్లాస్ తోటి నీళ్ళు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. జస్ట్ మసాలా అంతా ఈ ముక్కలకు అంటుకోనిక మాత్రమే, ఎక్కువ వేయకండి నీళ్ళు. ఆల్రెడీ రాతి గుండెలు ఉడికినాయి కాబట్టి అవసరం లేదు. ఇది ఒక 2 నిమిషాలు ఇలానే పెట్టేద్దాము. ఈ మసాలా అంతా ముక్కలకు అంటుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకాలి. ఉడుకుతుంటేనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కసూరి మేతి, చూడండి ఫ్రెండ్స్, రాతి గుండెల కూర ఒక 2 నిమిషాలు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో, మాకైతే సరిపోయింది. మీకు సరిపోకుండా ఉప్పు వేసుకోండి. ఇంకొక నిమిషం ఉడికితే మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం నూనె వచ్చేంత వరకు ఉడికేయకూడదు. మనం ఆల్రెడీ కొద్దిగానే వేసినాం నూనె. ఎందుకంటే ఈ రాతి గుండెలకు కొవ్వు ఉంటుంది కాబట్టి అది ఆయిల్లా మారిపోయి ఉంటుంది. మనం ఎక్కువ వేయకూడదు ఆయిల్. సరిపోయింది దీంట్లోకి.
చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది రాతి గుండెల కూర. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. బాయ్.